నమస్తే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్వప్న బొంగులు అంటే మరమరాలు అటుకులతో బొంగులు అటుకుల ఉప్మాని తయారు చేసుకున్నాము. బొంగులను ఒక పెద్ద గిన్నె బొంగులను తీసుకున్నాను. సగం కంటే కొద్దిగా అటుకులను తీసుకున్నాను. అటుకులు అనేది మందంగా ఉండే అటుకులు అంటే దొడ్డు అటుకులు అంటారు. వాటిని మాత్రమే తీసుకోండి, పల్చటి అటుకులు మాత్రం తీసుకోకండి. ఈ ఉప్మాకి దొడ్డుగా ఉండే మందంగా ఉండే అటుకులు మాత్రమే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా పొడిగా చాలా టేస్టీగా వస్తుంది ఉప్మా అనేది. ఇలాగా ఉంటాయి మందంగా ఉండే అటుకులు, ఈ విధంగా ఉంటాయి. సగం కంటే కొద్దిగా తక్కువ తీసుకున్నాను బొంగు అటుకులను. తర్వాత మనం దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు ఒక 2 టమాటాలను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ, కొద్దిగా పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి, మీ కారం టేస్ట్ని బట్టి. పుట్నాలు ఎండుమిర్చిని కొద్దిగా, 1 స్పూన్ పుట్నాలు, ఒక 2-3 ఎండుమిర్చిని వేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని పొడి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోకి ఒక 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె అనేది మరిగిన తర్వాత, వేడెక్కిన తర్వాత జీలకర్ర కొద్దిగా, ఆవాలు కొద్దిగా వేసుకోవాలి. చిన్న చిన్న స్పూన్స్ ఉంటాయి కదా, పోపు డబ్బాలో ఉన్న స్పూన్లు, ఆ స్పూన్తో వేసుకోండి. ఒక 2 స్పూన్ల పల్లీలు, ఒక 2 స్పూన్ల శనగపప్పు, మినపప్పు వేసుకోండి. తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక నిమిషం 2 నిమిషాల పాటు మగ్గించాలి. టమాటాలు అనేది ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయి. దానిలోకి కొద్దిగా పసుపు, కొద్దిగా దొడ్డుప్పును కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి టమాటాలు, ఉల్లిపాయలు అనేది మగ్గించాలి. తర్వాత మనం బొంగులలో అంటే మరమరాల్లో నిండుగా ఆ గిన్నెలో నీళ్ళను పోసి వెంటనే ఒక జాలీలోకి ఇలాగ చేత్తో గట్టిగా ఇలాగ పిండి జాల్లో అలాగ వేసుకోవాలి. తర్వాత అటుకులను కూడా ఆ విధంగానే వేరే గిన్నెలో నీళ్ళని పోసి, దాన్ని నిండుగా నీళ్ళని పోసి వెంటనే బొంగులైనా అటుకులైనా వెంటనే ఒక నిమిషం నానిన తర్వాత వెంటనే దానిలో వేయాలి. ఎక్కువసేపు నానితే మనకి ఉప్మా అనేది సరిగా రాదు. తర్వాత స్టవ్ మీద ఉన్న గిన్నెలో అటుకులు బొంగులను వేసుకొని పుదీనా, కొత్తిమీర నీళ్ళలో పడి వేసుకుని, కరివేపాకును కూడా వేసుకొని, పుట్నాల పొడిని కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి, మీరు టేస్ట్ని తగ్గట్టు ఉప్పును కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే ఉప్మా రెడీ.